హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. అందరూ ఏం చేస్తున్నారమ్మా? సూపర్గా ఉన్నారు అనుకుంటున్నాను రా. ఏమీ లేదు, రీసెంట్గా ఒక స్టూడెంట్ అయితే కామెంట్ చేశాడు, అన్న మేము ఐపీఈ ముందు నుంచే చదువుకుంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పెట్టండి అన్న అన్నారు. సో నేను కెమిస్ట్రీ రిలేటెడ్గా అయితే ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ లెసన్లో ఉన్నాయో అవన్నీ అయితే ఒక పీడిఎఫ్ తయారు చేశాను రా. ఆ పీడిఎఫ్ అయితే నీకు ఇస్తా. అండ్ దానితో పాటుగా నీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా ఈ మోడల్లో కావాలి అనుకుంటే, ఈ మోడల్లో కావాలంటే నువ్వు కామెంట్ సెషన్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కావాలి సార్ అని కామెంట్ చేసి నేను మరలా మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళకి చెప్పి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే చెప్తా, అవి కూడా చెప్పిద్దాం. ఓకేనా? సో బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయనుకో, ఎక్కువ మందికి రిక్వైర్మెంట్ ఉందని అంత ఫాస్ట్గా చేసుకుంటూ వస్తాం. ఓకే, ఒకసారి టాపిక్లో చెప్తున్నాను చూసుకోరా. నీకు ఈ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుందమ్మా, 2 మార్క్స్ వచ్చేటప్పటికి 2 వస్తున్నాయి, 4 మార్క్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది. సో టోటల్గా ఈ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి టోటల్గా 9 మార్క్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను రా, ఇప్పుడే 10th అయిపోయి వచ్చారు కదా, సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచే ఐపీఈ మీద ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎఫ్సెట్ రిలేటెడ్గా చదవచ్చు, జేఈ రిలేటెడ్గా చదువుకోవచ్చు, తప్పేమీ లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎఫ్సెట్ ఎగ్జామ్నే తీసుకున్నాం అనుకో, ఎఫ్సెట్ ఎగ్జామ్లో మనకి 25% వెయిటేజ్ అనేది ఐపీఈ మార్కుల మీద ఉంది. సో నువ్వు ఏం చేయాలి, ముందు ఐపీఈ మార్క్స్ మీద కూడా ఫోకస్ చేసుకోవాలి, వాటి మీదే కాకుండా వీటి మీద కూడా ఫోకస్ చేయాలి. సో నువ్వు ముందు నుంచి చదువుకుంటూ వెళ్ళావు అనుకోరా, ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది, చివరిలో బర్డెన్ అవ్వదు. సో నేను ఈ పీడిఎఫ్ అనేది నీకు అందేలాగా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఈ పీడిఎఫ్ అయితే ఫస్ట్ లెసన్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ లైక్ 1 మార్క్స్ కనబడతాయి, 2 మార్క్స్, 3 మార్క్స్, అలాగా ఏవైతే ఉన్నాయో 2 మార్క్స్ క్వశ్చన్స్, ఈగో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాగా 1 మార్కు, 2 మార్కు, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టాను. ఒక లుక్ అయితే వాటి మీద వేసేయండి రా. సో వాటిని ఏవైతే ఇక్కడ ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశానో అవి బాగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని ఇక్కడ హైలైట్ చేశాను, అవి అయితే బాగా చూసుకోండి, అవి అయితే మిస్ చేయకండి. రిమైనింగ్ కూడా చదువుకోండి, బట్ అవి బాగా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఓకేనా? సో ఎనీవే, నీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా కావాలి అంటే నీకు నచ్చిన కామెంట్ అయితే ఒకసారి అయితే చేసే మ్యాథ్స్ ఫిజిక్స్ కావాలని మరలా చూసుకోవచ్చు. మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా ఈ మోడల్లో చేసేద్దాం. ఓకేనా? ఎనీవే, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఏదో ఒక జర్నీని అయితే స్టార్ట్ చేయండి. ఎఫ్సెట్ రిలేటెడ్గా అయినా ఫోకస్ చేయండి, జేఈ రిలేటెడ్గా అయినా ఫోకస్ చేయండి, బట్ ఈ ఐపీఈ రిలేటెడ్గా మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి.